మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఎక్లీస్ హీల్ అనే ఫ్రేజ్కి అర్థం తెలియదు. ఇదేమి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలలాగా ఇళ్ళలగానే పండగ, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్లో హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వరు ఎగ్జామ్లో. మరి అవి అర్థం చేసుకోవటమే కష్టం అన్నప్పుడు ఓన్గా ఎలా చదువుతాడు మిత్రమా, ఎలా చదువుతాడు స్టూడెంట్? మరియు తెలంగాణ అండ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయేటువంటి నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ముందు నుంచే ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ వీడియోస్ వినటంతో మీ యొక్క అప్డేటెడ్ వర్షన్స్ వల్ల ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. తర్వాత ఆర్టికల్స్ అంటే యూసేజ్ ఆఫ్ ఏ, యాన్, ద. సో వీటిని ఎలా యూజ్ చేయాలి బ్లాంక్స్ రూపంలో అని అడుగుతున్నారు. సో వీటి మీద కూడా మనకి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం ఆర్టికల్స్లో ఒకసారి గమనిస్తాం. తర్వాత మనకి బ్లాంక్స్లో ఆర్టికల్స్ తర్వాత అడుగుతుంది వొకాబులరీ. సో కొన్ని ఎగ్జామ్స్కి వొకాబులరీ ఉందండి, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వొకాబులరీ మీద కూడా మీకు బ్లాంక్స్ ఇస్తున్నారు. సో ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం అనుకోవచ్చు. దీనికి మనం బ్లాంక్స్కి అయితే కనుక 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అనుకుంటాం. నెక్స్ట్ తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్లో టెన్సెస్ నేర్చుకోవాలి. సెకండ్ లెవెల్లో మనం ఏం నేర్చుకోవాలి? టెన్సెస్. నెక్స్ట్ టెన్సెస్ని హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు. ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంటి బేసిక్స్ మీకు అర్థమయ్యాక టెన్సెస్ లాంటి హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ని టచ్ చేయాలి, అంతే కదా. సో ఒక్కసారి బేస్ నేర్చుకున్నాక దాని తర్వాత డిఫికల్ట్ టాపిక్స్ని మనం నేర్చుకోవాలి. ఓకే, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నాక సముద్రంలోకి వెళ్ళాలి. డైరెక్ట్గా సముద్రంలో దూకితే గల్లంత అయిపోతాం. ఇక్కడే అండి స్టూడెంట్స్ని చీట్ చేస్తున్నారు లిటరల్గా. చాలా చోట్ల వొకాబులరీ చెప్పడానికి టీచర్స్కి అవసరమయ్యే టైం కూడా ఇవ్వకుండా స్టూడెంట్స్ దగ్గర వేలకు వేలు, 25,000, 20,000, 30,000 దొరికినంత దోచుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మీరు చూడొచ్చు. సో ఎవడికో వచ్చిన ర్యాంకుని మా ర్యాంక్ అని చెప్పుకుంటూ జస్ట్ హాల్ టికెట్లు గ్యాదర్ చేసి ర్యాంకులు ప్రింట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు క్లాసుల్లో అవసరమైన వొకాబులరీకి టైం కూడా ఇవ్వకుండా నడిపిస్తూ ఎవరిని చీట్ చేస్తున్నారు అంటే మిమ్మల్నే. మరి ఎన్ని వొకాబులరీ క్లాసెస్ ఇస్తున్నారో ఒకసారి గమనించండి. మన ఆన్లైన్లో ఎన్ని వొకాబులరీ క్లాసెస్ రాబోతున్నాయో చూడండి, కంపేర్ చేయండి, క్వశ్చన్ చేయండి. ఎందుకు ఈ అవుట్డేటెడ్ టాపిక్స్ ఇంకా ఉంచుతున్నారో డబ్బు కోసం క్వశ్చన్ చేయండి. ఆస్క్ దెమ్ వై, ఎంత అవసరం వొకాబులరీ చెక్ చేసుకోండి రాబోయే రోజుల్లో. సో వీ విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ క్వాలిటీ వొకాబులరీ ఇన్ ద కమింగ్ టైమ్. Hello friends, welcome to the most prestigious institute ION. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వచ్చేస్తున్నాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు సో ఇంగ్లీష్ అనే దానికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈరోజు వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. అయితే కొన్ని చోట్ల అవుట్డేటెడ్ వీడియోస్ని ఇంకా అలాగే ఎప్పుడో 2016లో 17లో 18లో రికార్డ్ చేసిన వీడియోస్ని ఇంకా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు, స్టూడెంట్స్ని తప్పుదో పట్టిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఒక లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తుంది మన ఐఆన్ ఇన్స్టిట్యూట్. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసేసే ఉంటారు, ఇంటరాక్టివ్ వీడియోస్. సో బై యూజింగ్ ఇన్ఫో టెక్నాలజీ అండ్ యానిమేటెడ్ వీడియోస్ అండ్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ తోటి 3.0 తోటి మీ ముందుకు వచ్చేస్తుంది మన ఐఆన్ ఇన్స్టిట్యూట్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో వీడియోలోకి ఎంటర్ అయినట్లయితే అసలు ఇంగ్లీష్ ఎగ్జామ్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది కాబట్టి
మరి వీటికి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలిసిందే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటే రీడింగ్ స్కిల్స్. స్టూడెంట్ యొక్క రీడింగ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి అత్యంత ఇంపార్టెంట్ వాల్యుబుల్ టాపిక్ ఏమన్నా ఉంది అంటే అది కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఎస్ఎస్సి జీడీస్లో ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, వాట్ నాట్, బ్యాంక్, పీఓస్, క్లరికల్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంది. కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఉంది. సో యూనిఫామ్ కోర్సెస్లో ఖచ్చితంగా ఇచ్చేటువంటి ఏరియా ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్. తర్వాత మనకి ఎక్కువగా ఇస్తున్నటువంటివి క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ కొన్ని ఎగ్జామ్స్లో ఉంది, ఎస్ఎస్సిలో మరీ ముఖ్యంగా. అయితే తెలంగాణలో ఒక్కసారి ఇవ్వటం జరిగింది గతంలో 2018 ఆ టైంలో ఒక్కసారి ఒక్క బిట్టు క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు, కానీ 1 మార్కే ఇచ్చాడు 4 బ్లాంక్స్ తోటి. సో అదొక్కటి మినహాయించి మనకి ఎప్పుడు ఈ క్లోజ్ టెస్ట్ అనేది మన ఏపీ తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అయితే ఇవ్వలేదు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీలో, మరియు తెలంగాణ అండ్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోయేటువంటి నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ముందు నుంచే ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వర్షన్ వీడియోస్ వినటంతో మీ యొక్క అప్డేటెడ్ వర్షన్స్ వల్ల ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో మేము నంబర్ ఆఫ్ వీడియోస్ కొన్ని చోట్ల ఏంటంటే వొకాబులరీ ఇలాంటి వాటికి టైం కేటాయించకుండా ఎలా పడితే అలా ఆ ఉన్న వీడియోస్ని ఇంకా కుదించి చిన్నవి చేసి తక్కువ కంటెంట్ ఇస్తూ ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా డబ్బులు లాక్కునేటువంటి సందర్భం కూడా మీరు చూడొచ్చు. మరి అలా కాకుండా మీకు అవసరమైన కంటెంట్ అండ్ ఇంకా ఎక్కువ కంటెంట్ని ఇవ్వడానికి ప్లాన్ చేసి డిజైన్ చేసిందే ఈ ప్లాట్ఫామ్. సో ఇకపై నుంచి చేయబోయే ప్రతి వీడియో కూడా హ్యూజ్ కంటెంట్ తోటి ఉండబోతుంది. ఈ కంటెంట్కి కొదవలేదు, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాం, అప్డేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, యాడ్ ఆన్స్ వస్తూనే ఉంటాయి టాపిక్స్. సో అలా ప్లాన్ చేస్తున్నది వీడియోనే ఇది. మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే క్లోజ్ టెస్ట్ అని అనుకున్నాం, తర్వాత వచ్చింది బ్లాంక్స్. సో బ్లాంక్స్ కనుక చూసుకున్నట్లయితే బ్లాంక్స్ అంటే ఏమి ఇస్తారు సార్? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్లాంక్స్ అనగానే చాలా మందికి వచ్చేటువంటి డౌట్, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి బ్లాంక్స్ ప్రిపేర్ అవడానికి అంటే ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేయాల్సినటువంటి ఒక ఏరియా టెన్సెస్. మీకు 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ నేర్చుకోవాలి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్లో ఉన్న 3 సబ్ క్లాసిఫికేషన్స్తో పాటు 3 into 4 టోటల్గా 12 టెన్సెస్ వస్తాయి. సో ఆ 12 టెన్సెస్ నేర్చుకోవాలి. ఆ 12 టెన్సెస్తో పాటుగా వర్బ్ ఫార్మ్స్. టెన్సెస్ వస్తే సరిపోదు, టెన్సెస్కి లింక్గా ఉండేటువంటి టాపిక్ వర్బ్ ఫార్మ్, నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, నెక్స్ట్ మోడల్ వర్బ్స్. సో ఇవి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో వర్బ్స్ అంటే V1, V2, V3 ఫార్మ్స్, వాటి మీద పీడిఎఫ్స్ అండ్ వాటి మీద ఇంక్లూజివ్గా వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో తెలుగు ఎక్స్ప్లెనేషన్తో పాటుగా. సో ఆ వీడియోస్ వాచ్ చేయడంతో మీకు వర్బ్ ఫార్మ్స్ మీద క్షుణ్ణమైనటువంటి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ యూ టు క్లియర్ నంబర్ ఆఫ్ డౌట్స్. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రేజల్ వర్బ్స్, స్టూడెంట్స్ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యే ఒక ఏరియా ఫ్రేజల్ వర్బ్స్. సార్ అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటి సార్? లుక్ ఇన్ టు, లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ అపాన్, గతంలో కానిస్టేబుల్లో ఇచ్చిన బిట్ లుక్ డౌన్ అపాన్, సో లుక్ ఎట్, వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ కలిగి ఉంటుంది. ఆ మీనింగ్స్ని మనం అర్థం చేసుకోవాలి, వాటిని ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. వీటి మీద కూడా మనకి బ్లాంక్స్ వస్తున్నాయి. బ్లాంక్స్లో చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఇలా ఒక ఇన్ఫో మ్యాట్రిక్స్ తోటి, ఒక ఇన్ఫో సిస్టమ్ తోటి మీకు వీడియోస్ చేయడం ద్వారా ఈజీగా స్టూడెంట్స్ అర్థం చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ మరి ఈ వర్బ్ ఫార్మ్స్లో కూడా మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే V1, V2, V3 ఫార్మ్స్. హెల్పింగ్ వర్బ్స్ అంటే దీనిలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, సింగులర్స్ అండ్ ప్లూరల్స్. అదేవిధంగా మోడల్ వర్బ్స్ అంటే కెన్, కుడ్, మే, మైట్, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్. వీటన్నిటిని కూడా వాటి స్ట్రక్చర్స్ ఎలా వాడాలి, పాజిటివ్ సెన్స్ ఎలా ఉంటుంది, నెగిటివ్ సెన్స్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఫామ్ ఎలా ఉంటుంది, వాటిలో బిట్స్ ఎలా ఇస్తాడు, వాటి మీద నంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ తోటి కూడా మనం వీడియోస్ చేద్దాం. తర్వాత టెన్సెస్ అయిపోయాక బ్లాంక్స్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే టెన్సెస్ తర్వాత ప్రిపోజిషన్స్ అంటే ఎట్, ఇన్, ఆన్, ఎట్, నెక్స్ట్ ఫర్, బై, విత్, ఇవన్నీ ఎలా వాడాలి అనేదే ప్రిపోజిషన్స్. వీటి మీద కూడా బ్లాంక్స్ ఇస్తున్నారు చాలాసార్లు. మనకు ఆ బ్లాంక్స్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఆర్టికల్స్ అంటే యూసేజ్ ఆఫ్ ఏ, యాన్, ద,
సో వీటిని ఎలా యూజ్ చేయాలి బ్లాంక్స్ రూపంలో అని అడుగుతున్నారు. సో వీటి మీద కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మనం ఆర్టికల్స్లో ఒకసారి గమనిస్తాం. తర్వాత మనకి బ్లాంక్స్లో ఆర్టికల్స్ తర్వాత అడుగుతుంది వొకాబులరీ. సో కొన్ని ఎగ్జామ్స్కి వొకాబులరీ ఉందండి, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో వొకాబులరీ మీద కూడా మీకు బ్లాంక్స్ ఇస్తున్నారు. సో ఇదంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని మనం అనుకోవచ్చు. దీనికి మనం బ్లాంక్స్కి అయితే కనుక 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా అనుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్షన్స్ని తీసుకోవాలి. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్, రిటర్న్ తర్వాత ఎప్పుడు బ్యాక్ వాడకూడదు, ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ వాడచ్చు కానీ డిస్పైట్ తర్వాత ఎప్పుడు ఆఫ్ వాడకూడదు. నెక్స్ట్ అలాంటి కొన్ని క్రూషియల్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ ఏరియాస్ మీద మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇస్తుంటారు. సో ఆ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఎలా ఇస్తారంటే, మీకు ఒక సెంటెన్స్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసి దానిలో ఎర్రర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి అంటారు. నెక్స్ట్ 2 ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఎస్ఎస్సిలో ఇస్తున్నాడు. ఒక సెంటెన్స్ ఇచ్చి అండర్లైన్ చేస్తాడు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని అడుగుతాడు. అది ఎస్ఎస్సి టైప్. సో వాటి మీద కూడా మనం వీడియోస్ చేస్తాం. వీడియోస్ చేసేటప్పుడు కరెక్షన్స్లో ఇంకా డీటెయిల్గా ఎన్నెన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యొక్క యూసేజ్ ఏంటి, ఇంగ్లీష్లో బేసిక్గా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మీద మీకు కమాండ్ రావాలంటే గ్రామటికల్ నాలెడ్జ్ ఉండాలి. సో గ్రామర్ నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత గ్రామర్తో పాటుగా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ మరియు గ్రామటికల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు మీరు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈజీగా స్కోర్ చేసుకోగలరు. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఈ 2 కూడా దగ్గరగా ఉంటాయి. ఇంప్రూవ్మెంట్ అయినా కరెక్షన్స్ అయినా. ఎర్రర్ ఉంటే ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే ఏ గ్రామర్ టాపిక్స్ నేర్చుకోవాలి సార్, నాకు ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో మంచి మార్క్స్ రావాలంటే నేను ఏ గ్రామర్ టాపిక్స్ నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఇచ్చాం చూడండి. గ్రామర్ టాపిక్స్లో బేసిక్గా మనకు గుర్తుంచుకోవాల్సింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ అనమాట. ఇది బేసిక్స్ కూడా కవర్ అవుతాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో బేసిక్స్ కవర్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్లో టెన్సెస్ నేర్చుకోవాలి. సెకండ్ లెవెల్లో మనం ఏం నేర్చుకోవాలి, టెన్సెస్. నెక్స్ట్ టెన్సెస్ని హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటారు. ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంటి బేసిక్స్ మీకు అర్థమయ్యాక టెన్సెస్ లాంటి హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ని టచ్ చేయాలి, అంతే కదా. సో ఒక్కసారి బేస్ నేర్చుకున్నాక దాని తర్వాత డిఫికల్ట్ టాపిక్స్ని మనం నేర్చుకోవాలి. ఓకే, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నాక సముద్రంలోకి వెళ్ళాలి. డైరెక్ట్గా సముద్రంలో దూకితే గల్లంత అయిపోతాం. సో కాబట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి చిన్న టాపిక్ని నేర్చుకొని అప్పుడు సముద్రంలోంచి టెన్సెస్ని నేర్చుకోవాలి. ఇంకా సముద్రం వచ్చిన తర్వాత ఏ ఖండంకైనా వెళ్ళొచ్చు. ఏ ఖండమైనా వెళ్ళొచ్చు అంటే ఈ ఉదాహరణకి ఆర్టికల్స్ కావచ్చు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ కావచ్చు. ఇవన్నీ ఖండాల కింద తీసుకోవచ్చు. సో వన్స్ టెన్సెస్ వస్తే ఇంకా దాని తర్వాత వచ్చే టాపిక్స్ అన్నీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకా దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ వస్తుంది, నెక్స్ట్ క్లాజెస్ వస్తుంది, నెక్స్ట్ ఇంకా ఏ టాపిక్స్నైనా మీరు టెన్సెస్ సాయంతో నేర్చుకోవచ్చు. సో ఈ ఏరియాస్లో మనం కరెక్ట్గా నేర్చుకుంటే అప్పుడు మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి తర్వాత ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వొకాబులరీ. ఇక్కడే అండి స్టూడెంట్స్ని చీట్ చేస్తున్నారు లిటరల్గా. చాలా చోట్ల వొకాబులరీ చెప్పడానికి టీచర్స్కి అవసరమయ్యే టైం కూడా ఇవ్వకుండా స్టూడెంట్స్ దగ్గర వేలకు వేలు, 25,000, 20,000, 30,000 దొరికినంత దోచుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాలు మీరు చూడొచ్చు. సో ఎవడికో వచ్చిన ర్యాంక్ని మా ర్యాంక్ అని చెప్పుకుంటూ జస్ట్ హాల్ టికెట్లు గ్యాదర్ చేసి ర్యాంకులు ప్రింట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు క్లాసుల్లో అవసరమైన వొకాబులరీకి టైం కూడా ఇవ్వకుండా నడిపిస్తూ ఎవరిని చీట్ చేస్తున్నారు అంటే మిమ్మల్నే. మరి ఎన్ని వొకాబులరీ క్లాసెస్ ఇస్తున్నారో ఒకసారి గమనించండి. మన ఆన్లైన్లో ఎన్ని వొకాబులరీ క్లాసెస్ రాబోతున్నాయో చూడండి, కంపేర్ చేయండి, క్వశ్చన్ చేయండి. ఎందుకు ఈ అవుట్డేటెడ్ టాపిక్స్ ఇంకా ఉంచుతున్నారో డబ్బు కోసం క్వశ్చన్ చేయండి. ఆస్క్ దెమ్ వై, ఎంత అవసరం వొకాబులరీ చెక్ చేసుకోండి రాబోయే రోజుల్లో. సో వీ విల్ ప్రొవైడ్ యూ ద బెస్ట్ క్వాలిటీ వొకాబులరీ ఇన్ ద కమింగ్ టైమ్. అండ్ అవన్నిటి పీడిఎఫ్స్ కూడా మీకు అందిస్తాం. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వొకాబులరీ వర్డ్స్ మీద కూడా మేము వీడియోస్ చేస్తాం. సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ వొకాబులరీ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్, నెక్స్ట్ ఎంటీఎస్, సో సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, సిపిఓ. మరి చూడండి ఎన్ని ఎగ్జామ్స్. ఈ కానిస్టేబుల్స్ అనేది మనకి ఏపీలో అండ్ తెలంగాణలో
కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పటి నుంచే నేర్చుకోవాలి మిత్రమా, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ వచ్చాక కాదు, చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం, అప్పుడు వొకాబులరీ కవర్ అవ్వదు, టైం సరిపోదు. ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయితేనే మనం వొకాబులరీలో క్రాక్ చేయగలం. సో ముందు నుంచి స్ట్రాటజికల్గా ప్రిపేర్ అవ్వండి. నంబర్ ఆఫ్ వీడియోస్ 1కి 2 సార్లు వాచ్ చేసి నోట్స్ తయారు చేసుకోండి. అండ్ వొకాబులరీలో ఎవరు ఎక్కువ చెప్తున్నారో అక్కడే వీడియోస్ పర్చేస్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ. సో ఏదో తక్కువ దొరికినని ఒక 50-30 చెప్పి వొకాబులరీ మనం ఏడు చెప్తారు సార్, వొకాబులరీ పిల్లలు చదువుకుంటారు సార్, వాళ్ళు చదువుకొనివ్వండి సార్, ఇట్లా అనుకుంటే జై హింద్ సార్ అయిపోద్ది. సో దృష్టిలో పెట్టుకోవాలి, ఇది వొకాబులరీ అనేది దానికి ఎంత ఇంపార్టెంటో అంత టైంని కేటాయించాలి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే మీనింగ్స్. వొకాబులరీలో ఎక్కువగా అడిగేది ఏంటి సార్? ఫస్ట్ వొకాబులరీ అనగానే రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీరు చూడండి, కావాలంటే గుర్తుపెట్టుకోండి, నా మాట గట్టిగా రాసి పెట్టుకోండి. కానిస్టేబుల్లో ఫస్ట్ క్వశ్చన్ మీరు పేపర్ ఓపెన్ చేయగానే కనిపించేది వొకాబులరీ. మరి వీటినే పిల్లలు చదువుకుంటారు సార్ అంటే అదంతా వాడు చదువుకునేటట్టయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు సార్? పిల్లలు చదువుకునే వాళ్ళైతే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరి మనం చెప్పాల్సిందే ఇది, మన స్టూడెంట్స్కి నేర్పించాల్సిందే ఇది. మరి దీనికి అవసరమైన టైం కేటాయించకుండా ఏదో తోచింది చెప్పేసి పంపిస్తే ర్యాంకుల కోసం ఎక్కడో కష్టపడి ప్రిపేర్ అయ్యి వొకాబులరీ అన్నీ చదువుకొని మంచి చోట్ల చదువుకున్న వాళ్ళని ట్రాప్ చేసి జస్ట్ హాల్ టికెట్స్ గ్యాదర్ చేసి ర్యాంక్స్ వచ్చేసి నేను చెప్పుకుంటే ఈజ్ ఇట్ ట్రస్ట్ వర్ది? వీ హ్యావ్ టు థింక్ ఎ లాట్ అబౌట్ దిస్. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం మిత్రమా, గుర్తుపెట్టుకోండి. ఎస్, వొకాబులరీ రేపు మీరు పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ కనిపించే వొకాబులరీ. నెక్స్ట్ తర్వాత రెండోది, ఈ వొకాబులరీలో సినోనిమ్స్ అయిపోయాక రెండోది యాంటోనిమ్స్. కావాలంటే చూసుకోండి, రేపు 3వ క్వశ్చన్ యాంటోనిమ్స్ తోటి స్టార్ట్ అవుతుంది. రేపు కానిస్టేబుల్ మెయిన్స్లో 3వ క్వశ్చన్ యాంటోనిమ్స్ ఉంటుంది. ఎంతవరకు రెడీగా ఉన్నారు? అఫ్కోర్స్ ఈరోజు ఈవెంట్స్లో బిజీగా ఉండొచ్చు మీరందరూ. సో హాల్ టికెట్స్ చాలామంది నాకు పంపిస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ సార్ ఇదిగోండి సార్ నాకు పలానా డేట్ వచ్చింది, పలానా వచ్చిందని చెప్పి ఎంతోమంది నాకు మెసేజ్లు చేశారు. ఆ హాల్ టికెట్స్ అన్నీ కావాలనుకుంటే రేపు జాబ్ కొట్టిన తర్వాత నావే అని చెప్పుకోవచ్చు. ఫూలిష్, అట్లాంటి చేయటం కరెక్ట్ కాదు. వాళ్ళల్లో ఎంతమందికి నేను నిజంగా వొకాబులరీ నేర్పించాను, నా ద్వారా ఎంతమంది జెన్యూన్గా వాళ్ళు చెప్తున్నారు, ఇది మనం చెక్ చేసుకోవాల్సింది. క్లాసెస్లో ఎంతవరకు మనం కవర్ చేసాం? 30 మార్క్స్ అంటున్నారు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. 30 మార్క్స్లో నేను నిజంగా క్లాసెస్లో ఎన్ని చెప్పించాను? 30 మార్క్స్లో నేను ఎన్ని క్లాసెస్ చెప్పించాను? అదే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి 4 మార్క్స్ 3 మార్క్స్ వచ్చే సబ్జెక్ట్స్, మరి దానికి ఎన్ని అవర్స్ చెప్పించాను? ఇంగ్లీష్ 30 మార్క్స్ ఉంటే ఎన్ని అవర్స్ చెప్పించాను? 4 మార్క్స్ ఉన్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్, ఆర్థికంగా చెప్పబడుతున్నటువంటి సబ్జెక్ట్స్, మరి దానికి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారు? దానికి ఎంత టైం ఇస్తున్నారు? పెద్ద క్వశ్చనే, చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే. రైట్, హౌఎవర్ సో యాంటోనిమ్స్ ఇవొక 2 ఇస్తున్నారు, ఇదొక 2 మార్క్స్, ఇదొక 2 మార్క్స్, టోటల్ 4 మార్క్స్. ఆ తర్వాత 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ డ్యామ్ షూర్గా మీకు ఎగ్జామ్స్లో ఇస్తున్నారు. రేపు కానిస్టేబుల్స్లో ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఎగ్జామ్లో ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంది. మరి ఆ స్టాండర్డ్ వొకాబులరీ మీరు అందుకోగలుగుతున్నారా లేదా? కొన్ని వర్డ్స్ అయితే పలకటానికే కష్టంగా ఉంటాయి. పిల్లలు ఎలా చదువుకుంటారు సొంతగా? సింపుల్ లాజిక్. సో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవి 3rd ఇంపార్టెంట్ ఏరియాని ప్లే చేస్తున్నాయి. తర్వాత స్పెల్లింగ్స్ ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ స్పెల్లింగ్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ మనం ఖచ్చితంగా కవర్ చేసుకోవాల్సినటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్. మరి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఆ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో రాబోయే వీడియోస్లో మనం చర్చించుకుందాం. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ దట్ వీ హ్యావ్ టు కవర్. ఈరోజు లైవ్ కూడా పెట్టాం మన ఛానల్లో, ఒకసారి చూడండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మేము ఫిజికల్గా డైరెక్ట్గా చెప్పే క్లాసులో జరిగిన వీడియో అది. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీరు చెప్తే నమ్మరు, ఈరోజు మొత్తం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెసే డిస్కస్ చేసాం క్లాస్లో ఇక్కడ ఫిజికల్గా అకాడమీలో. అంటే ఒక రోజు మొత్తం కేటాయించారు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కంటే ఎంత కవర్ చేసుకొని ఉంటారు స్టూడెంట్స్ ఆలోచించండి. మరి అంత కేటాయించాలి, అంత టైం కేటాయించాలి. ఎందుకంటే అవి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఓన్గా నేర్చుకోవడానికి రావు. ఉదాహరణకి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అన్నాం. మరి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? పిల్లలకి ఎట్లా అర్థమవుతుంది? ఇట్ ఈస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్. ఉదాహరణకి అకిలీస్ హీల్ అన్నాను. అకిలీస్ హీల్ అంటే మీనింగ్ ఏంటి? అంటే వీక్ పాయింట్. ఎలా అర్థమవుతుంది స్టూడెంట్కి? మరి ఓన్గా అకిలీస్ హీల్ అంటే వీక్ పాయింట్ చేయడం పెట్టుకొని అకిలీస్ హీల్ వీక్ పాయింట్ చదువుకుంటే గుర్తుంటుంది ఎగ్జామ్ దాకా?
ఓన్గా చదువుకుంటే గుర్తుండదు. దాని మీనింగ్ చెప్పాలి. అసలు ఎక్కిలీస్ అనేవాడు ఒక గ్రీక్ సోల్జర్, వారియర్. అతను గ్రేట్ సోల్జర్, వారియర్. వాళ్ళ మదర్ ఒక సముద్ర దేవత, వాళ్ళ ఫాదర్ ఒక ఆర్డినరీ పర్సన్. సో ఒక సముద్ర దేవతకి ఒక ఆర్డినరీ పర్సన్ పుట్టినవాడే ఈ ఎక్కిలీస్. వాళ్ళ మదర్ వాడికి చావే రాకూడదని వాడి బాడీ అంతా ఒక స్పామ్, ఒక లిక్విడ్ తోటి హద్దుతున్నప్పుడు సో పైనుంచి దేవతలు చూసి వీడు ఇంత స్ట్రాంగ్ అయితే ఎట్లా, ఎంతైనా మ్యాన్ ఈజ్ మోర్టల్ కదా అని చెప్పి వాడి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ లిక్విడ్ని ఎరేజ్ చేపిస్తారు. అప్పుడు వీడి బాడీ మొత్తంలో వీక్ పాయింట్ వాడి హీల్, వాడి కాలి మడిమ. మరి వాడి బాడీలో వీక్ పాయింట్ ఆ కాలి మడిమ కాబట్టి వాడి వీక్ పాయింట్ని కాలి మడిమ అన్నారు. కాబట్టి అక్లీస్ హీల్ అంటే మీనింగ్ వీక్ పాయింట్, వీక్ స్పాట్. మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఈ అక్లీస్ హీల్ అనే ఫ్రేజ్కి అర్థం తెలియదు. ఇదేమి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలలాగా ఇళ్ళలగానే పండగ, దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్లో హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్ అట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వరు ఎగ్జామ్లో. మరి అవి అర్థం చేసుకోవటమే కష్టం అన్నప్పుడు ఓన్గా ఎలా చదువుతాడు మిత్రమా? ఎలా చదువుతాడు స్టూడెంట్? ఆలోచించాల్సిన విషయం. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి టాట్ టు ద స్టూడెంట్స్, దెన్ ఓన్లీ దే కెన్ అండర్స్టాండ్ దెమ్. వితౌట్ బీయింగ్ టాట్, వై ఆర్ యూ కలెక్టింగ్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫీస్? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఎస్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, అమావాస్యకి పౌర్ణమికి ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో 2 సార్లు పెద్ద ఫుల్ మూన్ వస్తే ఆ రెండోసారి వచ్చే ఫుల్ మూన్ని బ్లూ మూన్ అంటారు. సో అది ప్రతిసారి జరగదు, ప్రతి నెల జరగదు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. కాబట్టి ఆ ఎప్పుడో ఒకసారి జరిగేదాన్ని వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్ లేదా ఎప్పుడో ఒకసారి జరిగేది అని స్టూడెంట్కి అర్థం కాదు. మరి అంత ఎక్స్ప్లెయిన్ చేయకుండా చదువుకోండి అంటే పాపం చదువుదామని తీస్తారు, పుస్తకాలు ఓపెన్ చేస్తారు, 1-2 ఫ్రేజులు చదవంగానే అది అర్థం కాక నిద్రపోతారు. కాసేపు పుస్తకం చేతిలో ఉంటుంది, తర్వాత తల కింద ఉంటుంది. మరి అది వాళ్ళు చదువుకునేటైతే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎస్, వెన్ దే ఆర్ కమింగ్ టు యూ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ దెమ్ ఇన్ ద బెస్ట్ వే అని నా అభిప్రాయం. సో డెఫినెట్లీ వీఆర్ దేర్ టు ప్రొవైడ్ యూ ద హై క్వాలిటీ వీడియోస్ along with content, along with quality, along with never before experience. Wherever I am, I'll try to get you the latest content as quickly as possible. So ఈ 1 వీక్లో లేదా ఈ 10 డేస్లో వీడియోస్ రికార్డింగే టార్గెట్గా పెట్టుకున్నాను. మ్యాక్సిమం జనవరి 2025 కొత్త సంవత్సరంలో కొత్త శుభారంభం ఉండబోతుంది. 2025. Get ready for the fireworks. So we are going to rock 2025. So in the coming days, we are going to make the best quality videos which are useful for the students with high intensity. So are you ready? మేమైతే రెడీగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండండి. వీడియోస్ త్వరలో రాబోతున్నాయి. 1 by 1 అప్డేట్ చేసుకుంటూ వస్తాం. సో ఒక్కొక్కటి, ఎందుకంటే హై క్వాలిటీ చేయడానికి టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. అయినా సరే we will work 24 hours as soon as possible and we will try to do the best. సో ఒకళ్ళు ఎడిటింగ్ వర్క్లో ఉంటే, ఒకళ్ళు వీడియో షూటింగ్లో వర్క్లో ఉంటారు, ఒకళ్ళు షూటింగ్ వర్క్లో ఉంటే, ఒకళ్ళు కంటెంట్ రెడీ చేసే పనిలో ఉంటారు. మొత్తం ప్లానింగ్ చేసుకొని 1 by 1 మీకు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా తీసుకురావడానికి మా ప్రయత్నం, మానవ ప్రయత్నం మేము చేస్తాం. త్వరగా మాత్రమే కాదు, ఎక్కువ కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము అనేది నా మాట. సో లెటస్ ఫోకస్. అండ్ త్వరలో రాబోయేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో నోటిఫికేషన్ కావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా కావచ్చు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో ఎస్ఎస్సి ఈవెన్ ఇంగ్లీష్ పరంగా ప్రత్యేకంగా ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కూడా మీకోసం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఫ్రమ్ అవర్ ఐఆన్ ఇన్స్టిట్యూట్, ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, వీఆర్ ప్లానింగ్ సపరేట్ ఇంగ్లీష్ కోర్స్ ఆల్సో. దాన్ని కూడా మీరు ప్రత్యేకంగా కొనుక్కోవచ్చు. దానిలో ఎంత కంటెంట్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అండ్ హోప్ you will definitely love and enjoy and support and share this video with all your friends as quickly as possible.